మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు కూడా జంపట. ఇప్పటికే కడియం కావ్య కడియం శ్రీహరి కూతురు టికెట్ ఇచ్చిన తర్వాత లెటర్ రాసి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, ఫోన్ ట్యాపింగ్లు అవి ఇవి ఈ పార్టీని మరింత దిగజార్చిన, ఈ పార్టీలో మేము ఉండము, మాకు ఈ ఎంపీ టికెట్ వద్దు అని ఆమె కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నారు వాళ్ళు. సో అట్లాగే ఎవరెవరికైతే కేసీఆర్ టికెట్లు ఇచ్చిండో ఎంపీ అభ్యర్థులుగా, వాళ్ళలో మరో ఇద్దరు అభ్యర్థులు కూడా జంప్ కాబోతున్నారట. ఇది ఎలక్షన్స్ నాటికి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అవసరమైతే రేపు ఎలక్షన్స్ అనగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ పార్టీలో ఉండను, ఇది చాలా దరిద్రమైన పార్టీ అని తప్పుకున్న ఆశ్చర్యం లేదు. సో అపోజిషన్ కేసీఆర్ అపోనెంట్స్ అంత బలంగా బీఆర్ఎస్ పార్టీ ఖతం చేయడానికి పనిచేస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా ఎవడు నేర్పించిండు? కేసీఆర్ నేర్పించిందే. ఇప్పుడు నువ్వు చెప్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు ఇదంతా కేసీఆర్ చేసిందే. నువ్వు చచ్చిపోవాలి, నీ శవాన్ని మీద నేను పేలాలు ఏరుకోవాలనే దాంట్లో ఒక రాక్షసానందం పొంది పార్టీలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ లేకుండా చేయాలనుకున్నాడు, అయిందా? ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఏమవుతుంది? అది ఇప్పుడు నీకే పరిస్థితి వస్తున్నది? కాలం గిర్రన తిరిగి మళ్ళీ ఆడికే వచ్చి ఆగింది. కాకపోతే పార్టీలు షిఫ్ట్ అయినాయి. అధికారంలో ఒకరున్నారు, నువ్వు ఏ పార్టీని అయితే ఉండొద్దు అనుకున్నావు అదే పార్టీ అధికారంలో ఉంది. నేనే అధికారంలో ఉంటా ఇంకా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అని విర్రవీగినవో నువ్వు ప్రతిపక్షంలోకి వచ్చినావు, ఇవాళ నువ్వు ఖతమవుతున్నావు. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్లో చేరిక, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా హస్తం గూటికి. చట్టపరంగా ఇబ్బంది ఉండని సంఖ్యలోనే, అంటే 26 మంది గనక బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరితే 2/3 మెజారిటీతో వచ్చినారు కాబట్టి వాళ్ళ ఎల్పీని విలీనం చేసినట్టుగా అవుతుంది. అప్పుడు స్పీకర్ ప్రకటిస్తాడు ఆ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోయింది అని. సో అప్పుడు అనర్హత ఉండదు, ఎలక్షన్స్ ఉండవు. కేసీఆర్ చేసింది కూడా అదే కదా. 12 మందిని గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మందిని తీసుకోవడం ద్వారా సిఎల్పీని విలీనం చేసిండు. పార్లమెంట్ ఎన్నికల్లోపే వస్తారంటున్న కాంగ్రెస్ నేతలు దిగిపోతుండడంతో ఖాళీ అవుతున్న కారు. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన మరో ఇద్దరు నేతలు కాంగ్రెస్లోకి వెళ్లబోతున్నారా? హస్తం పార్టీకి వెళ్లి అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరగా, తాజాగా వరంగల్ అభ్యర్థి కడియం కావ్య కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. వీరు బీఆర్ఎస్ అభ్యర్థిత్వాలను వదులుకొని పార్టీని వీడటం, వీరినే కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థులుగా నిలుపుతుండడంతో ఇంకా ఎవరెవరు వెళతారో అన్న ఆందోళన గులాబీ శిబిరంలో మొదలైంది. వాస్తవానికి గత ఎన్నికల వరకు బీఆర్ఎస్ టికెట్ తమకివ్వాలంటూ తీవ్ర పోటీ ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలై అధికారం కోల్పోయేసరికి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నేతలెవరు స్వతంత్రంగా సంతోషంగా ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ఎవరికైనా టికెట్ ఇచ్చినా నామినేషన్ వేసే వరకు పార్టీతోనే ఉంటారు అన్న నమ్మకము లేకుండా పోయింది. పార్టీ తరపున ప్రకటించిన అభ్యర్థులే కాంగ్రెస్లోకి జంప్ అవుతుండడంతో బీఆర్ఎస్ నాయకత్వం ఆందోళన చెందుతోంది. ఎంపీ అభ్యర్థులే కాకుండా పార్టీ సీనియర్ నేతలు, గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా తాజాగా కేశవరావు, కడియం శ్రీహరి కూడా పార్టీ మారడం ఖాయమైంది. అయితే వీరు బహిరంగంగా పార్టీ మారుతుండగా లోపల ఇంతకంటే పెద్ద వ్యవహారమే జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. పార్టీ మారితే చట్టపరంగా ఇబ్బంది లేని సంఖ్యలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. 3/2 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని చెప్పకనే చెబుతున్నారు. తమతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు కూడా చెబుతున్న విషయం తెలిసిందే. పార్టీలో కీలకం అనుకున్నవారే, గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీని వీడి వెళ్తుండడం పైన బీఆర్ఎస్లో అంతర్మథనం మొదలైనట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న మిగతా నేతల్లోనూ పార్టీ మారాలి అనే ఆలోచన మొదలైందని, ఇందుకోసం వారితో టచ్లో ఉన్న అధికార పార్టీ కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. నిన్న మొన్నటి వరకు ఓవర్లోడ్తో కిక్కిరిసిపోయిన కారు ఇప్పుడు ఇలా క్రమంగా ఖాళీ అవుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే గులాబీ నేతలు ఒక్కొక్కరిగా కారు దిగి చేయందుకుంటున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఇదే పరిస్థితి. తాము అన్ని గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ నాయకులందరూ తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అంటున్నారు. సో అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే, కనుక్కుంటే ఆ 3-4 తప్ప ఎవడా పార్టీలో ఉండే అవకాశం లేదట. పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఇదంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారట. పార్టీ మారడానికి వీళ్ళు కూడా రెడీగా ఉన్నారట. చివరికి చాలామంది అంటే అసలు వీళ్ళకి ఒక ఐడియాలజీ లేదు, ఒక భావజాలం లేదు,
ఒక ఎమోషనల్ కనెక్టివిటీ లేదు వీళ్ళకి. ఇప్పుడు మీరు చూడండి, తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్స్ చాలామంది అసలు ఆ పార్టీని వేయడానికి ఇష్టపడరు. అధికారం లేకపోయినా అలానే ఉంటారు వాళ్ళు. ఇన్యాక్టివ్గానైనా యాక్టివ్గా లేకపోయినా పార్టీ ఆఫీస్కి పోకపోయినా ఉంటారు, కానీ అదే పార్టీలో కంటిన్యూ అవుతూ ఉంటారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు, ఇంకా బీఎస్పీలో ఉన్న వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. ఈ బీఆర్ఎస్ ఈ దరిద్ర పార్టీ, ఇందులో ఎవడు అసలు కనీసం ఒక ఎమోషనల్ లేదు, ఒక ఐడియాలజీ లేదు, ఏది లేదు. ఆ ఫ్యామిలీ ఎందుకు ఉంది అంటే, ఆ ఫ్యామిలీ ఇది నా పార్టీ, ఇది నా కుటుంబ పార్టీ అని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు.